దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే ఒంటరి అయిపోయావు, ఒక్కదానివే ఉన్నావు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. దేవుడు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. అందరూ ఉన్నా ఒక్కరిగా మీరు మిగిలిపోయారు. ఎందుకు అనగా మీతో అనేక మంది పోరాటాలు చేస్తున్నారు, మీతో అనేక మంది భయంకరంగా పోరాడుతున్నారు, మిమ్మల్ని హింసిస్తున్నారు, మీ పైన పగబట్టి మీ మీద కోపగించుకొని మీకు విరోధముగా వారు లేచారు, మీకు విరోధమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చంపాలని, లేకపోతే మిమ్మల్ని నాశనం చేయాలని, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీ సొంత కుటుంబస్తులే, మీ స్నేహితులే, బంధువులే మిమ్మల్ని రకరకాలుగా మీతో పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఎంత పెద్ద పోరాటం ఉంటుందో అంత పెద్ద విజయం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈ దేవుడితో పోరాడి ఎలా విజయం పొందుకోవాలనేది ఈ రోజున ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాము. సో ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు కూడా వీక్షించండి. వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నీతో మాట్లాడి ఆయన నిన్ను ముందుకు నడిపిస్తాడు. హోషేయ 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ 12వ అధ్యాయం 3వ వచనం నుండి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొని మగసిరి గలవాడే దేవునితో పోరాడి జయం పొందాడు. కన్నీరు విడిచి బతిమలాడి దేవునితోనే పోరాడి, మనుషులతోనూ దేవునితోనూ పోరాడి జయం పొందాడు. కాబట్టి ఈ రోజున మీరు కూడా జయం పొందుకోవాలి అంటే దేవుని తట్టు తిరిగి కనికరాన్ని, న్యాయాన్ని అనుసరించి ఎడతెక్క దేవుని యందు నమ్మిక ఉంచితే నీవు కూడా విజయాన్ని పొందుకుంటావు. దేవుని యొక్క వాక్యంలోని మరొక వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం ధ్యానం చేసుకుందాం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతను పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. చూడండి, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. రాత్రి అయింది, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. తెల్లారితే అతని పరిస్థితి చాలా భయంకరంగా ఉండబోతా ఉన్నది. తన సొంత అన్న కొన్ని వందలాది మందిని కత్తులతోనూ, గొడ్డళ్లతోనూ, బాణాలతోనూ, విల్లులతోనూ వచ్చి అతన్ని చంపడానికి, అతని కుటుంబాన్ని నాశనం చేయడానికి అతని యొద్దకి రాబోతా ఉన్నాడు. అతడు అందరినీ పంపివేసి కుటుంబానికి, తన స్నేహితులకి, బంధువులకి అందరికి దూరంగా వెళ్ళిపోయి ఒక్కడే మిగిలిపోయి రాత్రిపూట దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని ఎదుట కన్నీరు విడుస్తూ, దేవుని బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నది, తెల్లారిపోతుంది, నన్ను వెళ్ళిపోనీయి అని ఆయన అంటే, ఆ దూత అంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అంటే దేవదూత ప్రత్యక్షమయ్యి కనపడంగానే దేవదూతను ఆపేసి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళొద్దు అని ఏడ్చి బ్రతిమలాడుతూ ఉన్నాడు. నేను వెళ్ళిపోవాలి, తెల్లారిపోతుంది, వెళ్ళిపోవాలి అంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వనని చెప్పి అడిగినప్పుడు, నీ పేరు ఏంటని అడిగాడు.
అప్పుడు ఆయన, నా పేరు యాకోబు. యాకోబు అనగా అర్థం ఏమిటి అంటే మోసగాడు అని అర్థం. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ అనే పేరు నామకరణం చేయబడినది. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థం ఏమిటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇశ్రాయేలు అనే పేరుకి దేవునితో పోరాడువారు, దేవునితో పోరాడువారు అని అర్థము. ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. సో అక్కడ ఆ స్థలానికి ఆయన పెనుయేల్ అని పేరు పెట్టాడు. అప్పుడు పెనుయేల్ నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయింది. కుంటుకుంటూ వెళ్ళాడు. ఎందుకు కుంటుకుంటూ వెళ్ళాడు? బాగా చక్కగా నిలబడిన వ్యక్తి కుంటుకుంటూ ఎందుకు వెళ్ళాడు అంటే, ఉదయం వరకు ఒక దేవదూతతో పోరాడాడు. ఆ పోరాటంలో అతనికి దెబ్బ తగిలినప్పటికీ, తన యొక్క కాలు దెబ్బ లెగ్ ఇంజూరీ అయినా, దేవుని ద్వారా ఒక దెబ్బ తగిలినప్పటికీ కూడా అతడు ఆ దేవదూతను వదిలిపెట్టలేదు. మార్నింగ్ వరకు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను అని చెప్పి ఆయన దేవునితో పోరాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున యాకోబు యొక్క తొడగూడు ఎలాగైతే వాసిపోయిందో, నీ మోకాళ్ళ చేత దేవుని ఎదుట నీవు మోకరించినప్పుడు నీ మోకాళ్ళు నల్లబడి, ఒకవేళ మోకాళ్ళు వేయడానికి ఇబ్బందిగా ఉన్నా కానీ ఆ నొప్పితోనే యాకోబు ప్రార్థన చేసినట్లుగా నీవు కూడా మోకాళ్ళతో కన్నీటి ప్రార్థన, కాలు నొప్పి రాని, నడువు నొప్పి రాని, ఏమైనా జరగని కానీ దేవుడి వద్దకు వెళ్ళి, ఈ రోజున మీరు కూడా ఒక్కళ్ళే మిగిలిపోయి ఉన్నారు. అందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా మీకు సహాయం చేయడం లేదు. నీ జీవితంలో తెల్లవారితే సూర్యోదయం అయితే ఎన్నో యుద్ధాలు ఉన్నాయి, ఎన్నో భయంకరమైన శ్రమలు ఉన్నాయి. రేపేం జరిగిద్దన్న భయంతో ఉన్నావు. అయితే దేవుని యొద్దకు వెళ్ళి నీవు కూడా ప్రార్థన చేయి. ఆల్ నైట్ ప్రేయర్ అనేది ఈ యొక్క వాక్య లేఖనాలను అనుసరించే పెడుతున్నారు. సో రాత్రంతా దేవునికి ప్రార్థన చేయడం అంటే రాత్రి 12 గంటల నుండి లేకపోతే 10 గంటల నుంచి ఉదయం వరకు 6 గంటల వరకు సూర్యోదయం వరకు కూడా మోకాళ్ళు దిగకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేయడం. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఈ ప్రార్థన ముగించను, నన్ను ఆశీర్వదించు అని దేవుని యొద్దకు వెళ్ళి కన్నీరు పెట్టి ప్రార్థన చేసినప్పుడు నీవు దేవుని యొద్ద పోరాడితే మనుషులతో నీ శత్రువులతో దేవుడు పోరాడి నీకు విజయాన్ని ఇస్తాడు. చూడండి, దేవుడు అతని పేరును మార్చాడు. అని మోసగాడు కానీ దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. నేటికి ఇశ్రాయేల్ అనే పేరు మీద ఒక దేశం అనేది మన ప్రపంచం పటంలో ఉంది. కాబట్టి నీవు దేవునితో పోరాడు. అనగా ఏంటంటే ఆల్ నైట్ ప్రేయర్, నైట్ అంతా ప్రార్థన చేయడం, ఉదయం వరకు ప్రార్థన చేయడం. సో పెనియేలు అనగా దానికి అర్థం ఏమనగా దేవునితో పోరాటం. దేవునితో పోరాటం అంటే ఏంటంటే రాత్రంతా దేవుడికి ప్రార్థన చేయడం. 11, 12 మొదలుపెట్టి ఉదయం 6:30, 7 గంటల దాకా వేసిన మోకాళ్ళు దించకోకోకుండా మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా నీ విరోధులను, నీ శత్రువులను అణగద్రొక్కుతాడు. నీకు దేవుడు మార్గాన్ని సిద్ధం చేస్తాడు. నీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. నీకు ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లో ఉన్న పంచాయతీలన్నీ తొలగిపోతాయి. జగడాలు, కలహాలు, కోపాలు, ద్వేషాలు, విరోధులు అందరూ నాశనం అయిపోయి నీ వద్ద నుండి తరవేయబడతారు. ఈ రోజున ఒక్కడవే మిగిలిపోయావు, ఒక్కడవే ఉన్నావు, ఒక్కదానివే ఉన్నావు, ఏం చేయలేను అని అనుకోవద్దు. దేవుని దగ్గరికి వెళ్ళి పోరాడు. ఖచ్చితంగా నీ పోరాటాన్ని దేవునికి అప్పచెప్పు. దేవుడు నీ పక్షమున యుద్ధం చేసి నిన్ను గెలిపిస్తాడు. నీ ఒక్కదాని వల్ల, నీ ఒక్కడి వల్ల ఏం కాదు అనుకోకు. నేను చిన్నవాడినే, లేకపోతే యవనస్తున్నే, లేకపోతే ఆడపిల్లనే, లేకపోతే నేను లేడీనే, లేకపోతే నేను ఒక విధవరాలనే, లేకపోతే నేను ఒక ముసలి వ్యక్తినే, నా వల్ల ఏం కాదు, నేను ఒక దరిద్రుడను, అజ్ఞానవంతుడు, నాకు ఏం తెలీదు, నేను పాపిని అనుకోవద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. దేవుని అడుగు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఈ ప్రార్థన ముగించను ప్రభువా అని దేవుని వద్దకు వెళ్ళి పోరాడు. ఖచ్చితముగా నీవు కూడా పెనియేలులో యాకోబు పొందుకున్న అనుభవాన్ని నీవు కూడా పొందుకుంటావు. సూర్యోదయం అయింది. యాకోబుకి ఇంజూర్ అయినా కానీ విజయాన్ని సాధించాడు. నీకు ఎంత పెద్ద ఇంజూర్ అయినా, కడుపు కాలుతూ 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 ఉపవాసం చేత నీ ఎముకలు ఎండిపోయిన, మోకాలు వేసి వేసి నీ మోకాల్లో నుండి రక్తం వచ్చిన, మోకాలకి కన్నాలు పడిన, భుజానికి
లేకపోతే నడుముకి ఇబ్బంది కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి ఆ నొప్పితోనే ఆ బాధతోనే ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీ పోరాటంలో నీకు విజయాన్ని కలుగు చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వాక్యము మీకు నచ్చినట్లయితే ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేసి, అలాగనే కామెంట్స్లో మీరేం చేస్తారు అంటే మీరు కామెంట్లో ఒక మాట రాయండి. ఏమని రాస్తారు అంటే, నేను పోరాడి గెలుస్తాను, నేను పోరాడి గెలుస్తాను, నేను గెలుస్తాను అని చెప్పి కామెంట్స్లో రాయండి. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి, ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, అలాగే ఒక నెంబర్కి ప్రార్థన అవసరతల కొరకు చేయండి. ఒకవేళ బిజీగా ఉండడం మూలన అనివార్య కారణాల వల్ల నేను లిఫ్ట్ చేయకపోయినా నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మళ్ళీ ట్రై చేయండి. వాట్సాప్లో కూడా రిప్లై రావడానికి కూడా ఆలస్యమైన ఒక వారం 10 రోజులైనా మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ పోరాటాల్లో మీరు విజయం పొందుకుందురు గాక. ఆమేన్.